హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను హేమంత్. ఈరోజు మనం ధనుష్ గారు యాక్ట్ చేసిన అసురన్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ మనం ఈ సినిమాలో ఉండే మెయిన్ మూవీ క్యారెక్టర్స్ చూసినట్టయితే శివస్వామి, పాంచాయమ్మ, మురగన్, చిదంబరం, మురుగేశన్, శివస్వామి బ్రదర్, మరియమ్మ, శేషాద్రి, మారి, విశ్వనాథన్, పాండి, నరసింహన్, నరసింహన్ సన్, వెంకటేశన్, మాడస్వామి, మాడస్వామి సన్, పోలీస్ ఆఫీసర్. స్టోరీలోకి వెళ్ళే ముందు మీకు ఒకటి చెప్పాలి భయ్య. అదేంటంటే, నేను ఈ సినిమా చూసేటప్పుడు నాకు ఈ ధనుష్ గారి మీద చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఇలాంటి సినిమాని ఎందుకు తెలుగులోకి డబ్బింగ్ చేయలేదు అని. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, మన శివస్వామి తన కొడుకు ఒక పక్క, అలాగే భార్య, కూతురు, బావ ఒక పక్క ఎవరికి కనపడకుండా వెళ్ళిపోతుంటారు. ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు శివస్వామి భార్య కొడుకు చిదంబరానికి బ్యాగులో బాంబులు పెట్టి పంపించింటుంది. ఇంకో పక్క భార్య, కూతురు, బావ వాళ్ళు వెళ్ళేటప్పుడు మధ్యలో పోలీసులు కనిపిస్తారు. వాళ్ళకి కనపడకుండా దాక్కుంటారు. అప్పుడు పోలీస్ ఊర్లో ఎందుకు ఎవరు లేరు అనే కానిస్టేబుల్ని అడిగితే, అప్పుడు కానిస్టేబుల్ ఈ ఊర్లో ఉన్న రిచెస్ట్ మ్యాన్ చనిపోయాడు అని, అందరూ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు అని అంటాడు. పోలీస్ స్టేషన్లో చూస్తే చనిపోయింది నరసింహన్. నరసింహన్ కొడుకు వాళ్ళ నాన్నని చంపిన వాళ్ళు అడవిలో ఉన్నారు అని తెలుసుకొని మాడస్వామికి చెప్తే, అప్పుడు మాడస్వామి నా కొడుకు అడవిలోనే ఉన్నాడు, వాడికి చెప్పి పొద్దున కల్లా తీసుకొని రమ్మని చెప్తాను అని అంటాడు. అంతలో పోలీస్ నేను చంపేస్తా, మీరు ఏమీ చేయకండి అని చెబుతాడు. కానీ పోలీస్కి చెప్పకుండా వాళ్ళు అనుకున్న ప్లాన్ని కొనసాగిస్తారు. ఇంకో పక్క మురుగేశన్ పాంచాయమ్మని తన కూతుర్ని బంధువైన మారి ఇంట్లో పెట్టి శివస్వామి చిదంబరం కోసం ఒక ప్లేస్కి వెళ్తాడు. తర్వాత శివస్వామి చిదంబరం అడవిలో ఒక దగ్గర ఉంటారు పడుకోవాలి అని. ఇక్కడ స్టోరీ బ్యాక్డ్రాప్లోకి వెళ్తుంది. ఇప్పుడు శివస్వామి వాళ్ళది టెక్కూరు, నరసింహన్ వాళ్ళది వడకూరు. నరసింహన్, వెంకటేశన్ ఇద్దరు కలిసి ఒక సిమెంట్ ఫ్యాక్టరీ కట్టాలి అనుకుంటారు. వాళ్ళు కట్టాలి అనుకున్న చోట శివస్వామి వాళ్ళ పొలం ఉంటుంది. కానీ శివస్వామి పెద్ద కొడుకైన మురగన్ దానికి ఒప్పుకోడు. మురగన్కి పెళ్లి కూడా కుదురుతుంది. తర్వాత ఊర్లో అడవి పని తిరుగుతుందని నైటు శివస్వామి తన ఇద్దరు కొడుకులు పొలంలోనే ఉంటారు. శివస్వామికి చిదంబరంకి గొడవ అయ్యి వెళ్ళిపోతుంటే పొలంలో అడవి పందిని చూసి అన్నకి నాన్నకి చెబుతాడు. శివస్వామి, మురగన్ ఇద్దరు కలిసి చప్పుడు చేయకుండా చంపాలి అనుకుంటారు. కానీ ఇంతలో చిదంబరం చిన్న సౌండ్ చేస్తాడు. అప్పుడు పంది చిదంబరాన్ని చూసి మీదికి వెళ్తుంది. శివస్వామి కత్తిని పంది మీదకి విసురుతాడు. మిస్ అవుతుంది. అప్పుడు పంది శివస్వామి మీదకి వస్తుంది. పంది శివస్వామి వెంట పడేటప్పుడు మురుగేశన్ కత్తి విసురుతాడు. కానీ కొంచెంలో మిస్ అవుతుంది. తర్వాత కత్తిని శివస్వామికి విసురుతాడు. అప్పుడు శివస్వామి పందికి పొడుస్తాడు. కానీ తప్పించుకొని ఒక ఫెన్సింగ్ దాటి వెళ్ళిపోతుంది. శివస్వామి వాళ్ళ కుక్క పందిని దరుముతూ ఫెన్సింగ్ దాటేటప్పుడు ఫెన్సింగ్లో కరెంట్ ఉండడంతో కరెంట్ షాక్ తగిలి చనిపోతుంది. ఆ ఫెన్సింగ్ ఎవరిదంటే నరసింహన్ వాళ్ళది. శివస్వామి అలాగే కొంతమంది పెద్దలు కలిసి నరసింహన్కి ఫెన్సింగ్ తీసేయమని అంటారు. కానీ నరసింహన్ తీయము అంటాడు. మురగన్కి కోపం వచ్చి మరుసటి రోజు పొద్దున కల్లా ఫెన్సింగ్ని నాశనం చేస్తాడు. నరసింహన్కి కోపం వచ్చి నరసింహన్ కొడుకుతో వాళ్ళ బావిలో ఉన్న నీటిని మోటార్ వేసి తీసేయండి అని చెప్తాడు. నరసింహన్ కొడుకు అలానే చేస్తాడు. పాంచాయమ్మ అడ్డుకుంటుంది, కానీ ఆమెను పక్కకు తోసేస్తాడు. అది చూసి మురగన్ నరసింహన్ కొడుకుని సావగొట్టేస్తాడు. తర్వాత మురగన్ని పోలీసులు పట్టుకొని వెళ్తారు. శివస్వామి నరసింహన్ దగ్గరికి వెళ్ళి మురగన్ని వదలమని చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు నరసింహన్ నువ్వు మా ఊరి వాళ్ళ అందరి కాళ్ళ మీద పడాలి అంటాడు. అలా చేస్తే మురగన్ని వదిలిపెట్టేస్తా అంటాడు. శివస్వామి దానికి ఒప్పుకొని ఊరి అందరి కాళ్ళ మీద పడతాడు. మురగన్ని వదిలేస్తారు. బయటికి వచ్చాక ఇది అంతా తెలుసుకొని మురగన్ నరసింహన్ని చొప్పు తీసుకొని కొడతాడు. అందుకు నరసింహన్ మురగన్ని చంపేసి తలకు కూడా దొరకకుండా చేయాలి అనుకుంటాడు. అలానే మనుషుల్ని పంపిస్తాడు. మురగన్ చిదంబరం కలిసి పొలంలో వెళ్తుండగా మురగన్ని అందరూ చుట్టుముట్టి చెట్టుకి వేలాడదీస్తారు. కత్తితో పొడుస్తారు. చిదంబరం తప్పించుకొని వెళ్ళి శివస్వామిని ఊరి వాళ్ళని పిలుచుకొని వస్తాడు. వచ్చి చూసేసరికి బాడీ కూడా కనిపించకుండా మాయం చేసింటారు. మరుసటి రోజు చూస్తే తల నరికి ఉత్త బాడీని మాత్రం పడేసింటారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు ఏమీ పట్టించుకోరు. పాంచాయమ్మ రోజు ఏడుస్తూనే ఉంటుంది. అది చూసి చిదంబరం సంవత్సరం తర్వాత
మురుగన్ చనిపోయిన రోజు నరసింహని చంపేస్తాడు. అందుకే శివస్వామి ఫ్యామిలీ మొత్తం 2 భాగాలుగా విడిపోయి వెళ్తుంటారు. ఇక్కడ మారి ఇంట్లో శివస్వామి భార్య కూతురు ఉన్నారని తెలిసి నరసింహన్ మనుషులు వచ్చి చూస్తారు. కానీ అప్పటికే ఈ విషయం తెలుసుకున్న మారి వాళ్ళని ముందుగానే పంపించేసింటాడు. ఇంకో పక్క మాడస్వామి తన కొడుకు దగ్గరికి వెళ్ళి శివస్వామిని తన కొడుకుని పట్టుకొనిరా అంటాడు. అప్పుడు వాళ్ళ కోసం వెళ్తే తప్పించుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు మాడస్వామి కొడుకు వాళ్ళ ఇంటి కుక్కని తీసుకొని రండి, వెతకడానికి ఈజీగా ఉంటుందని వాళ్ళ మనుషులకి చెప్తాడు. మరుసటి రోజు శివస్వామి తన బావను కలుసుకుంటాడు. అప్పుడు మురుగేశన్ మారి నీకు డబ్బులు ఇస్తాడు, పలానా చోటకి వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోతాడు. శివస్వామి చిదంబరం కలిసి అక్కడికి వెళ్తారు. వెళ్ళేటప్పుడు చిదంబరంని ఒక దగ్గర ఉండమని చెప్పి తను వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూస్తే మారి ఉండడు. ఇంకో అతను వచ్చి మారి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం హాస్పిటల్లో ఉంది అని, అలాగే నీ భార్య కూతురుని ముందుగానే ఊరు దాటి తీసామని చెప్తాడు. ఇప్పుడు శివస్వామి ఇలా జరిగినందుకు క్షమించమన్నాను అని చెప్పు అని వెళ్ళిపోతాడు. చిదంబరం కోసం వెళ్తే ఉండమన్న చోట ఉండడు. అందుకు శివస్వామి చిదంబరంని కొడతాడు. అప్పుడు చిదంబరంకి కోపం వచ్చి అన్న బదులు నువ్వు చనిపోవాల్సింది, అప్పుడైనా నేను అన్న కలిసి వాళ్ళందరినీ చంపి ప్రశాంతంగా బతికే వాళ్ళమని అని అంటూ వెళ్ళిపోతాడు. మాడస్వామి కొడుకు కుక్కల్ని తీసుకొని వీళ్ళ కోసం వెతుకుతుంటే శివస్వామి వాళ్ళ కుక్క చిదంబరంని పసిగెడుతుంది. మాడస్వామి కొడుకు కూడా కుక్క వెంట వెళ్ళి చిదంబరంని చూస్తాడు. అది చూసి చిదంబరం వాళ్ళ మీదకి బాంబు విసురుతాడు. కానీ అందరూ కత్తులతో ముందుకు వస్తారు. అప్పుడు శివస్వామి వచ్చి చిదంబరంని కాపాడుతాడు. ఫైట్లో శివస్వామి కూడా గాయాలు అవుతాయి. చిదంబరం అది చూసి షాక్ అయిపోతాడు. అప్పుడు శివస్వామి తన స్టోరీ చెబుతాడు. తను ఒక సారా కాచేవాడు. ఆ చుట్టుపక్కల గ్రామాల్లోనే సారా బాగా చేసేవాడిగా మంచి పేరు ఉంటుంది. తను విశ్వనాథన్ కింద పనిచేస్తుంటాడు. శివస్వామి విశ్వనాథంతో మాట్లాడి పాండి అనే అతనికి అకౌంటెంట్గా జాబ్ ఇప్పిస్తాడు. దొంగ తెలివితో పాండి విశ్వనాథన్కి క్లోజ్ అయిపోతాడు. శివస్వామి అన్న విశ్వనాథన్కి ఆపోజిట్గా ఉంటాడు. వాళ్ళ స్థలాలన్నీ కబ్జా చేశాడు అని. లాయర్ శేషాద్రితో కలిసి శివస్వామి వాళ్ళ అన్న కేసు వాళ్ళకి అనుగుణంగా మార్చుకుంటారు. తర్వాత ఒకరోజు శివస్వామి ఆ అకౌంట్లో నుంచి ₹1 తీసి ఇవ్వమని పాండికి అంటే పాండి ఇవ్వడు. దాంతో ఇతరికి గొడవ అవుతుంది. విశ్వనాథన్ వచ్చి గొడవ ఆపుతాడు. శివస్వామికి ఒకరోజు పెళ్లి చూపులు జరుగుతాయి. కానీ తను సారా కాచేవాడు అని పిల్లని ఇవ్వరు. అది తన మరదలు మరీమా తెలుసుకొని వాళ్ళందరినీ వద్దు, నన్ను పెళ్లి చేసుకో అని అంటుంది. అప్పటి నుంచి ఇద్దరు లవ్ చేసుకుంటారు. తర్వాత ఒకరోజు మరీమా కాళ్ళకి దెబ్బ తగులుతుంది. దానికి శివస్వామి ఒక జత చెప్పులు తీసి ఇస్తాడు. అవి వేసుకొని స్కూల్కి వెళ్తుంది. శివస్వామి ఆ రోజు సాయంకాలం ఇంటికి వచ్చి చూస్తే మరీమా ఏడుస్తూ ఒక దగ్గర కూర్చొని ఉంటుంది. ఏమైంది అని అడిగితే పాండి వచ్చి మీలాంటి వాళ్ళు చెప్పులు వేసుకుంటే మాలాంటి వాళ్ళు ఏం చేయాలి అని తన చెప్పుల్ని తల మీద పెట్టి ఊరు మొత్తం తిప్పించాడు అని చెబుతుంది. దాంతో శివస్వామి పాండిని చిత్తకొట్టి చెట్టు కట్టేస్తాడు. విశ్వనాథన్ వచ్చి శివస్వామిని కొట్టి పాండిని విడిపిస్తాడు. అప్పటి నుంచి విశ్వనాథన్కి శివస్వామికి అసలు పడకుండా అయిపోతుంది. ఆ తర్వాత శివస్వామి ఇంట్లో ఉన్న పిల్లలందరికీ చెప్పులు వేసుకోమని స్కూల్కి పొమ్మంటాడు. ఆ తర్వాత లాయర్ శేషాద్రితో కలిసి ఆ వాడవాళ్ళు మొత్తం రైట్స్ కోసం పోరాడతారు. మాకి సమాన హక్కులు కావాలి అని. ఇలా అయితే కాదు అని విశ్వనాథన్ పోలీసులతో కలిసి శివస్వామి అన్నని ఇంకొంతమందిని చంపేస్తారు. అలాగే వాడలో ఉన్న గుడిసెలన్నింటినీ తగలబెడతారు. దానిలో శివస్వామి ఫ్యామిలీ మొత్తం చనిపోతుంది. శివస్వామికి కోపం వచ్చి మొత్తం విశ్వనాథం ఫ్యామిలీని, పాండిని అందరినీ చంపేస్తాడు. తర్వాత పోలీసులకి దొరకకుండా వెళ్ళిపోతాడు. అప్పుడు మురుగేశన్ని పాంచాయమ్మని కలుసుకొని వాళ్ళతో పనిచేస్తూ వాళ్ళతోనే ఉంటాడు. తర్వాత ఒకరోజు మురుగేశన్ నా చెల్లిని నువ్వే పెళ్లి చేసుకో అంటాడు. శివస్వామి వద్దు, నా కోసం పోలీసులు వెతుకుతున్నారు అని అంటాడు. కానీ పాంచాయమ్మ నేను నిన్నే పెళ్లి చేసుకుంటా అని చెబుతుంది. అప్పుడు లాయర్ శేషాద్రి సాయంతో శిక్ష తక్కువ పడేలా చేసుకొని బయటికి వచ్చాక పాంచాయమ్మని పెళ్లి చేసుకొని ఇలా ఉన్నా అని చిదంబరంతో చెబుతాడు. ఆ తర్వాత శివస్వామి చిదంబరం కలిసి తన భార్య కూతురుని కలుసుకుంటారు. అక్కడి నుంచి లారీలో లాయర్ శేషాద్రిని కలుసుకోవాలని వెళ్తారు. లారీలో ఉన్నప్పుడు చిదంబరం పాంచాయమ్మతో నాన్నకేంటి అంత కోపం అంటాడు. అప్పుడు పాంచాయమ్మ మీకు ఇంత కోపం ధైర్యం ఎలా వచ్చాయో అర్థమైందా అంటుంది. తర్వాత శివస్వామి తన భార్య కూతురుని ఒక గుడిలో పెట్టి శివస్వామి శేషాద్రి ఇంటికి వెళ్తాడు. జరిగిందంతా చెబుతారు. అప్పుడు నీ కొడుకు ప్రాణాలతో ఉండాలి అంటే ఇద్దరు వచ్చి కోర్టులో సరెండర్ అవ్వండి అంటాడు. మరుసటి రోజు కోర్టుకి వెళ్తే అక్కడ నరసింహన్ మనుషులు ఉండడంతో వెనక్కి వచ్చేస్తారు. తర్వాత శేషాద్రిని ఇంటి దగ్గర కలుసుకొని అప్పుడు శివస్వామి నా పొలం వాళ్ళకే రాసిస్తాను, నా కొడుకుని ఏమి చేయకుంటే చాలు అంటాడు.
అప్పుడు శేషాద్రి పోలీస్ ఆఫీసర్ని పిలిచి వాళ్ళ పొలం రాసిస్తామన్నారు అంటే అప్పుడు పోలీస్ ఆఫీసర్ వాళ్ళ పొలం ముందుగానే రాసింటే వాళ్ళ పెద్ద కొడుకు ప్రాణం కూడా పోయి ఉండేది కాదు అంటాడు. ఆ తర్వాత ఊరి పెద్దలతో కలిసి వాళ్ళ పొలం రాసి ఇచ్చేస్తారు. కానీ శేషాద్రి నీ కొడుకుని కోర్టులో హాజరు అయ్యేంత వరకు వాళ్ళకి కనపడకుండా ఉంచు అంటాడు. శివస్వామి చిదంబరంని ఒక దగ్గర పెట్టి వచ్చింటాడు. తిరిగి వెళ్ళి చూస్తే అక్కడ ఉండడు. తర్వాత నరసింహన్ వాళ్ళ దగ్గర పనిచేసే అతను వచ్చి నేను వాళ్ళ కోసం నా చేతిని త్యాగం చేశాను, వాళ్ళు నా కోసం ఏమి చేయలేదని వాళ్ళ ఆస్తి పేపర్లు వాళ్ళకే వెనక్కి ఇచ్చేస్తాడు. అలాగే మీరు పంచాయతీలో ఉన్నప్పుడు చిదంబరంని వాళ్ళు పట్టుకున్నారు అని చెబుతాడు. అప్పుడు శివస్వామి కత్తి తీసుకొని అక్కడికి వెళ్తాడు. చిదంబరంని మాత్రం ఎలా కొట్టింటారంటే ఒళ్ళు మొత్తం గాయాలే ఉంటాయి. శివస్వామి వచ్చి ఒక్కొక్కరిని నరికేటప్పుడు ఎలా ఉంటుందంటే సీను అసలు మాటల్లో చెప్పలేం. ముఖ్యంగా నరసింహన్ కొడుకుని అలాగే వెంకటేష్ని చంపేటప్పుడైతే గూస్ బంప్స్ వస్తాయి. ఆ ఫైట్ జరిగినంతసేపు కొట్టి ఇంకా నరికే అందరినీ అన్నట్టు అనిపిస్తుంది. తర్వాత శివస్వామి కోర్టులో సరెండర్ అవుతాడు. కోర్టులోకి వెళ్లే ముందు మనం ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి వాళ్ళు మన సంపదను దోచుకోవాలని చూస్తారు, అందుకే బాగా చదువుకుంటే ఆ జ్ఞానాన్ని ఎవరూ లాక్కోలేరు అంటాడు. అప్పుడు జడ్జ్ శివస్వామిని లోపలికి పిలుస్తాడు. కోర్టులోకి వెళ్తూ ఒక స్మైల్ ఇస్తాడు. ఇక్కడ మూవీ ఎండ్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ అసురన్ మూవీ గురించి స్టోరీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.